హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఒక తెలుగు కథ చదివి వినిపిస్తాను. కథ పేరు భార్యాభర్తల బంధం. 10వ భాగం అండి. కథలోకి వెళ్దామా? అదేంటయ్యా అలా అంటావు? సిగ్గుపడుతూ ఉన్నావా? ఇదంతా పెళ్లిలో సహజం, కానీ పోయి మార్చుకుని రాపో అంది. సరే అన్నాడు. రూమ్ లోకి వచ్చి సైలెంట్ గా కూర్చున్నాడు. ఏంటి మార్చుకోరా అంది మానస. తప్పదా? మార్చుకోవాల్సిందేనా? పంచ కట్టుకోవడం ఓకే గాని ఈ చొక్కా విప్పి రావాలంటేనే కాస్త సిగ్గుగా ఉంది అన్నాడు. మగాళ్ళకు కూడా సిగ్గుపడతారా అంది అతని ఆట పట్టిస్తూ. మగాడికి మాత్రం సిగ్గు ఉండదా? వాడు కూడా మనిషే కదా అన్నాడు. సరే సరే, మీరు తొందరగా వెళ్తే నేను వస్తాను అంది. వెళ్తున్నా అనేసి తన బట్టలు మార్చుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే మానసు తన బట్టలు కూడా మార్చుకుని తన దగ్గరున్న చీర కట్టుకుని వచ్చింది. మెళ్ళో పసుపు తాడు అలాగే కనపడుతుంది. వచ్చిన బంధువులంతా హాల్లో నిండిపోయారు. 2 కుర్చీలు వేసి అర్జున్ మానసలను కూర్చోబెట్టి ఆడవాళ్ళు పసుపు గంధం నీటితో కలిపి వాళ్లకు పూసి కుంకుమ బొట్టు పెట్టారు. ఇదేంటమ్మా, నీ మెళ్ళో పసుపు తాడు ఉంది, మొదట గంధం పూసిన ఆవిడ. అది నేను కట్టిందే లేండి అన్నాడు అర్జున్. మీకు ముందే పెళ్ళయిందా అంది ఆవిడ. ఏదో కోపంతో తాళి కట్టేశాను, ఇప్పుడు ఆ కోపం పోయింది, అందుకే మీ అందరి సమక్షంలో సంతోషంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు అర్జున్. సరే అంది ఆవిడ. అందరూ ఆడవాళ్ళు అలా చేసిన తర్వాత వాళ్ళని స్నానానికి వదిలారు. అర్జున్ని మగవాళ్ళంతా తమ కోసం వచ్చిన రూమ్ లోకి పంపాడు. పెళ్ళయ్యేదాకా ఇలా దూరంగా ఉండాల్సిందే అర్జున్ అన్నాడు అతని మామయ్య. అలాగే అని స్నానం అయ్యాక బట్టల కోసం తన గదిలోకి వచ్చాడు. అప్పటికి మానస స్నానం కూడా పూర్తయింది. సాహితీ చీర కట్టుకుని సాహితీ నగలే వేసుకుంది. అమ్మాయి, ఇక బయలుదేరండి అంది పెద్దావిడ. అలాగే, బట్టలన్నీ సర్దుకుని వచ్చేస్తాం, మీరు పదండి అంది. సరే అని వాళ్ళంతా రూమ్ లో నుండి బయటకు వెళ్ళిపోయారు. అర్జున్ తన బట్టలు తీసి బ్యాగులో పెట్టుకుంటున్నాడు. అర్జున్ గారు, ముహూర్తంలో ఏ చీర కట్టుకోవాలి? ఇక్కడున్న చీరల్లో ముహూర్తపు చీర లేదు అంది సాహితీ బోర్డులో చూపించి. లేదా? మరెలా అన్నాడు. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు అంది. సరే, సమస్య ఏముంది, వెళ్ళి కొత్తది కొందాంలే అన్నాడు. కొత్తదా? ఇప్పటికిప్పుడు అంటే బ్లౌజు కుట్టించుకోవడం ఎలా సాధ్యం అంది. నీకు అప్పుడే చెప్పాను, డబ్బు చేయలేని పని ఉండదు అని. మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం ఏంటి అన్నాడు. అంటే డౌట్ వచ్చింది అంది. డౌట్ ఏమీ వద్దు, రేపు ఉదయానికి చీరతో నువ్వు పెళ్లి కూతురులా తయారయ్యి నా ముందుకు వస్తావు. పోనీలే, పెళ్లికి నీకంటూ బట్టలు తీసుకోలేదు, ఇప్పుడు ఏదో మంచి పని చేస్తున్నట్టుగా ఉంది నాకు. మానస, నువ్వు ఏమనుకుంటున్నావు నేను ఇలా చెప్తున్నందుకు అన్నాడు. ఎలా చెప్తున్నారు అంది. అదే, ఇలా పెళ్లికి ఆనందంగా సిద్ధమైపోయి ఉత్సాహంగా ఉన్న దాని గురించి అన్నాడు. ఏమో, నేనేమీ అనుకోలేదు అంది. పోనీ ఇదంతా నీకు ఇష్టం లేదా అన్నాడు. ఇష్టమే, కానీ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి పెళ్ళేంటా అని ఒక చిన్న అనుమానం ఉండేది. ఇప్పుడు ఆ అనుమానం లేదు, చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో నా పెళ్లి ఇలా జరుగుతుంది అని నేను ఊహించలేదు, కానీ జరుగుతుంది కేవలం మీ వల్ల. థ్యాంక్స్ అంది. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు మానస? నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నీ ఆనందం కోసం ఏమైనా చేస్తాను అన్నాడు అర్జున్. నిజంగా అర్జున్ ఈ మాటలు మాట్లాడుతున్నాడా? తన మనసులో నా మీద ఏం ఫీలింగ్ ఉంది అసలు అనుకుంది. మానస, రా వెళ్దాం అన్నాడు. అంది సర్దుకున్న బట్టల బ్యాగు తీసుకుని. ముందు వెళ్తున్న అర్జున్ ఆగి మానస దగ్గరకు వచ్చాడు. ఏమైంది అంది. థ్యాంక్స్ మానస అని మానస నుదుటి మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు అర్జున్. మానసకు అప్పటి వరకు లేని సిగ్గు మొదలైంది. సిగ్గుపడుతూ అతను వెనకే బయటకు వచ్చింది. మానస, నేను వెళ్ళి సుగుణకు తీసుకొస్తాను అన్నాడు అర్జున్. సరే అంది మానస. అర్జున్ సుగుణ రూమ్ దగ్గరకు వెళ్ళి సుగుణ అన్నాడు డోర్ కొట్టి. సుగుణ వెంటనే డోర్ ఓపెన్ చేసింది. రా వెళ్దాం అన్నాడు అర్జున్. అని సుగుణ కూడా తన లగేజ్ బ్యాగ్ తో బయటకు వచ్చింది. ఊరి నుండి వచ్చిన వాళ్ళంతా లారీలోనే మండపానికి బయలుదేరారు.
మానస, అర్జున్, సుగుణ కారులో బయలుదేరారు. వినయ్ దారిలో షారీ షోరూమ్ దగ్గర కారాపు, సరేనా అన్నాడు విజయ్. అన్నాడు విజయ్. మానస, సుగుణ ఇద్దరు వెనక పక్కనే ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. సుగుణ మొహంలో ఆనందం లేదు. ఏదో పెళ్లికి రావాలి అంటే రావాలి అన్నట్టుగా ఉంది. మానస సుగుణను గమనించినా ఏమీ మాట్లాడలేదు. సుగుణ మనసులో ఏముందో తెలియదు. అర్జున్ ఏం చెప్పి తనని జగదీష్తో పెళ్లికి ఒప్పించాడో కూడా తెలియదు. తన ఊరికి వెళ్ళడానికి కూడా ఒప్పుకుంది. అంటే అసలు అర్జున్ ఏం చెప్పి ఉంటాడో అనుకుంది మనసులో. సడన్ గా కారు ఆగడంతో ఆలోచనలోంచి బయటకు వచ్చింది. మానస దిగు అన్నాడు అర్జున్. ఎందుకు అంది మానస. చెప్పాను కదా షారీ తీసుకుందాం అని అన్నాడు. సరే అంది. అర్జున్, మానస ఇద్దరు షోరూమ్ లోకి వెళ్లి 10 నిమిషాల్లో తిరిగి వచ్చేశారు. మానస చేతిలో 4 కవర్లు ఉన్నాయి. అవి చూసి సుగుణ తల తిప్పుకుంది. కార్ స్టార్ట్ అయింది. మండపం ముందు అందరూ కార్ దిగారు. వినయ్ సరిగ్గా గంట తర్వాత, ఇప్పుడు బట్టలు కొన్న షోరూమ్ కు వెళ్ళు, వాళ్ళు బ్లౌజులు ఇస్తారు, తీసుకుని ఇంటికి రా. ఇంటికి వెళ్ళి పల్లీని తీసుకుని రా అని డబ్బులు వినయ్ చేతిలో పెట్టాడు అర్జున్. అలాగే సార్ అన్నాడు వినయ్. పదండి మనం లోపలికి వెళ్దాం అన్నాడు. మానస ఆ మండపాన్ని గమనిస్తుంది. దానికి చేసిన డెకరేషన్స్, లైటింగ్స్ అన్ని గమనిస్తుంది. మానస లోపలికి వెళ్దాం పదా అన్నాడు. అంది. ముగ్గురు లోపలికి వెళ్లారు. అప్పటికే అర్జున్ బంధువులు అందరూ వచ్చేశారు. మానసను రెడీ చేయడానికి ఆడవాళ్ళు తీసుకెళ్లిపోయారు. సుగుణ నువ్వు కూడా వాళ్ళతోనే వెళ్ళు అన్నాడు అర్జున్. అనేసి సుగుణ వాళ్ళ వెనకే వెళ్ళింది. కొద్దిసేపటికి మానసను రెడీ చేసి తీసుకొచ్చారు. అర్జున్, అమ్మాయికి అమ్మా నాన్న ఎవరు లేరా అన్నాడు అర్జున్ వాళ్ళ మామయ్య. మామయ్య, ఇన్ని రోజులు నాకు కూడా ఎవరూ లేరు, తనకు నేను, నాకు తను, అంతే అన్నాడు. సరే సరే, కానీ ఇప్పుడు పెళ్లిలో కొన్ని ఆచారాలు తల్లిదండ్రులు చేయాలిరా, అందుకు అడిగాను అన్నాడు. మామయ్య, లేని వాళ్ళను ఎక్కడి నుండి తీసుకురాగలం అన్నాడు. అవునులే అని ఎవరో ఒక ఆయనతో చిన్నగా ఏదో మాట్లాడాడు. ఆయన కూడా తల ఊపాడు. అర్జున్, ఈయన మునస్వామి అని నీకు మామయ్య వరస అవుతాడు. అమ్మాయి వైపు ఉండి ఆ ఆచారాలు పాటిస్తాడు, సరేనా అన్నాడు అర్జున్ మామయ్య. అలాగే అన్నాడు అర్జున్ మానస వైపు చూసి. మానస తల దించుకుంది. సరే నువ్వు వెళ్ళు, మేం అమ్మాయి చేత పూజ చేయించాలి అంది పెద్దావిడ. నేను చూడకూడదా అన్నాడు అర్జున్. ఎంత ప్రేమయ్యా నీ పెళ్ళాం మీద, సరే చూడు అని మానసను కూర్చోబెట్టి పసుపు పూసి కలశం పూజ చేయించారు. అందరికీ తాంబూలాలు ఇప్పించారు. తర్వాత అర్జున్ని మానసని కూర్చోబెట్టి నలుగు పెట్టారు. మానస అర్జున్ వైపు చూసింది. ఏంటి అన్నాడు అర్జున్. థ్యాంక్స్ అర్జున్ అంది చిన్నగా. అర్జున్ నవ్వి సైలెంట్ అయిపోయాడు. అంతా అయ్యాక మానసను రూమ్ లోకి తీసుకెళ్లిపోయారు. మామయ్య, ఇదిగో తాళి, దీనికి పసుపు తాడు వేయాలి కదా, వాళ్ళకి ఇవ్వండి అన్నాడు అర్జున్. సరే అని అర్జున్ మామయ్య ఆ తాళిని ఆడవాళ్ల చేతుల్లో పెట్టి విషయం చెప్పి వచ్చేశాడు. తాళిలోకి పసుపు తాడు వేస్తుంటే మానస దాని వైపే చూస్తుంది కూర్చుని. ఉదయం మానసను ముహూర్తానికి ముందు రెడీ చేసి తీసుకొచ్చారు. అర్జున్ ఆల్రెడీ పెళ్లి పీటల మీద ఉన్నాడు. రాత్రి లేని సెటప్ అంతా ఉదయం ప్రత్యక్షం అవ్వడం చూసి ఆశ్చర్యపోయింది మానస. ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, లైట్ సెట్టింగ్ పెట్టి ఉన్నారు, డెకరేషన్ లో మార్పులు చేశారు. మానస అర్జున్ పక్కన కూర్చుంది. రాత్రి అర్జున్ తరపు బంధువులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అర్జున్ ఫ్రెండ్స్, తనకు సంబంధించిన బంధువులు, సన్నిహితులు అందరూ వచ్చారు. హాల్ అంతా నిండుగా అనిపించింది. మానసకు మనసులో ఉన్న ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక అర్జున్ వైపు చూసి నవ్వింది. అర్జున్ చూసి చూడనట్లు ఉండిపోయాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పంతులు గారు అర్జున్ చేతికి తాళిని అందించారు. అర్జున్ మానస వైపు చూశాడు. మానస తల వంచుకుని కూర్చుంది. తల్లిదండ్రులు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అమ్మా నాన్న, మీ సమక్షంలో నా పెళ్లి జరగకపోయినా నేను కోరుకున్న వాడితోనే జరుగుతుంది. మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అనుకుంది మనసులోనే మానస.
మనసులో ఉన్న అనుమానాలు, భయాలు అన్ని పక్కన పెట్టి అర్జున్ మానస మెల్లో తాళి కట్టేశాడు. అందరి చేతిలోని అక్షింతలు వాళ్ళ మీద ఆశీర్వాదంగా కురిశాయి. అర్జున్ అక్కడే నిలబడి ఉన్న సుగుణ వైపు చూశాడు. సుగుణ చిన్నగా నవ్వింది. ఇలా రా అన్నాడు చేత్తో. సుగుణ అర్జున్ దగ్గరకు వెళ్లి నిలబడింది. మా పెళ్లికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ ఒక విషయం తెలియజేయాలి అనుకుంటున్నాను. నా భార్య మానస అని అందరికీ మానసను పరిచయం చేశాడు. మీ అందరికీ పంచిన వెడ్డింగ్ కార్డులో తన పేరు తప్పుగా ప్రింట్ చేయబడింది. పొరపాటున సుగుణ అనే పేరు ప్రింట్ అయ్యింది. సమయం ఎక్కువ లేనందున పేరు మార్చడం కుదరలేదు. సుగుణ అంటే తను నా ఫ్రెండు కాబట్టి ఎవరు మా పరిచయాన్ని ఇక్కడ జరిగిన తప్పును ఒక్కటిగా చూసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి అన్నాడు. అప్పటి వరకు అర్జున్ మాటలనే వింటున్న వాళ్ళంతా గుసగుసలు మొదలు పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళంతా అర్జున్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. కానీ అంతకంటే చేయగలిగింది మాత్రం ఏముంది? అంతా పూర్తవగానే ఇంటికి బయలుదేరిపోయారు. ఈసారి కారులో అర్జున్, మానస మాత్రమే ఉన్నారు. వినయ్ డ్రైవ్ చేస్తున్నాడు. అర్జున్, మానస ఇద్దరు మాట్లాడుకోలేదు. వారి మనసులో ఏమో ఆలోచన ఉన్నాయో మరి. ఇంటికి వచ్చేశారు. ఎంతైనా పల్లెల్లో జరిగే కొన్ని తంతులు చాలా బాగుంటాయి. పల్లెల్లో లాగే గడపలో నిలబడ్డ అర్జున్ మానసలను భార్యాభర్తల పేర్లు చెప్పి లోపలికి రండి అన్నాడు. అంతవరకు మానస పేరును ఎన్నిసార్లు పలికినా ఆ సమయంలో పలకడానికి అర్జున్ చాలా మొహమాట పడ్డాడు. మానస సిగ్గుపడింది. పేర్లు చెప్పేంత వరకు లోపలికి వదలము అని ఆట పట్టించడంతో చివరికి ఇద్దరు పేర్లు చెప్పేశారు. హారతి ఇచ్చాక లోపలికి అడుగు పెట్టారు భార్యాభర్తలుగా. నేరుగా దేవుడి గదిలోకి అడుగు పెట్టింది. దీపం వెలిగించింది మానస. కిచెన్ లో పాలు పొంగించిన తర్వాత రూమ్ లోకి వెళ్ళింది. అర్జున్ అప్పటికే రూమ్ లో ఉన్నాడు. తన బట్టలు మార్చుకుని కూర్చున్నాడు. అతను చాలా అందంగా కనిపించాడు మానసకు. అదంతా తన మనసులో ఉన్న సంతోషం వల్ల కావచ్చు. మానస రావడం చూసి అతను లేచి బయటకు రాబోయాడు. అర్జున్ గారు అంది. హూ అన్నాడు ఆగి. థ్యాంక్ యూ సో మచ్ అంది మానస. ఎందుకు అన్నాడు మానస వైపు చూసి. ఏమో తెలీదు, చెప్పాలనిపించింది. చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్నే భర్తగా అనుకున్నా గాని మీతో పెళ్లి ఇంత బాగా జరుగుతుంది అని నేను అనుకోలేదు. ఇంతమంది సమక్షంలో జరుగుతుంది అని కూడా ఊహించలేదు. అర్జున్ చిన్నగా నవ్వి హాల్లోకి వెళ్ళిపోయాడు. మానస తన మెల్లోని పూలదండని తీసి ఆనందంగా ముద్దు పెట్టుకుని టేబుల్ మీద పెట్టింది. అంతలోనే మునస్వామి తన భార్యతో రూమ్ లోకి వచ్చాడు. చెప్పండి పెద్దయ్య అంది మానస. అమ్మ నీకు ఎవరు లేరు అనడంతో తల్లిదండ్రుల కాళ్ళు కడిగి కన్యాదానం చేశాము. అంటే నీకు పుట్టింటికి ఇస్తామని బాధ్యత తీసుకున్నట్టు. కాబట్టి మా ఇంటిని నీ పుట్టిల్లు అనుకో. మీ శోభనానికి ఏర్పాట్లు మా ఇంట్లో చేస్తాం. ఇక నుండి నీకు ఆ ఇల్లే పుట్టిల్లు అవుతుంది అన్నాడు. వాళ్ళు అభిమానానికి మానస కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు నాకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దయ్య. నాకు తల్లి తండ్రి ఉన్నారు అనుకుంటున్నాను. కానీ మీరన్న విషయం నేను ఒక్కదానే నిర్ణయం తీసుకునేది కాదు. అది ఆయన్ని అడగాలి కదా అంది. సరేనమ్మా, అడిగి చెప్పు. మేం సాయంత్రం ఊరికి